హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. డిసెంబర్ 10న ఇండియా అండ్ యుఎస్ ఒక ట్రేడ్ డీల్ని చేయబోతున్నాయి. సో మండే మార్కెట్ గోయింగ్ టు క్రియేట్ ఎనదర్ సెన్సేషన్. మళ్ళీ ఏమైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? లైక్ ఇప్పుడు మనం ఆర్బీఐ అనగానే మనం అనుకున్నట్టుగానే జప్పన వెళ్ళింది, అక్కడ ఇంకా పెరిగింది. ఇలాగా డిసెంబర్ 10న జరగబోయే ఈ మార్కెట్ మండేకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, జనరల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. సో ఏంటి మండే రోజు ఇంత అంటే ఆల్రెడీ మనకు తెలుసు. నిన్న రీసెంట్గా ఏమైందయ్యా అంటే ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించింది. దానివల్ల స్క్రీన్ మీద చూడొచ్చు మార్కెట్ చాలా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. సో దీనికి జనరల్గా మండే రోజు ఏమవుతుందంటే మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే మండే మార్కెట్ స్లోగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రీజన్స్ ఏంటయ్యా అంటే ఇప్పుడు ద ట్రెండింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే ఇండియన్ రూపీ, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇండియన్ రూపీ కరెన్సీ తగ్గిపోయింది, దాని ప్రైస్ వాల్యూ తగ్గిపోయింది. అయినా ఏం కాదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఒక గట్టి బూస్టప్ అయితే ఇచ్చారు, మన ఫైనాన్షియల్ మినిస్టరు. సో నిన్న నిన్న అరౌండ్ మధ్యాహ్నం ఆ టయానికి మంచి బూస్టప్ న్యూస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇంకా యుఎస్ ట్రేడ్ డీల్ అయితే జరగబోతుంది. ఇండియా రూపీస్ కరెన్సీ ఇష్యూ తర్వాత యుఎస్ ట్రేడ్ డీల్ అయితే జరగబోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు ఏంటి ఈ ట్రేడ్ డీల్ అయ్యా అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇండియన్ యుఎస్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఒక పోయినసారి డీల్కే ఈసారికి ఎక్స్టెన్షన్ అండి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇది జస్ట్ ఎక్స్టెన్షన్ అంతే. ఇది అంత హై ప్రొఫైల్ మీటింగ్ అయితే కాదు, బట్ ఫైనాన్షియల్గా ఇది అంటే ఒక ఫార్మల్ మీటింగ్లా కాకుండా జస్ట్ ట్రేడ్ డీల్ మాట్లాడడానికే జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా ఏంటి అంటే కొంచెం ఏదైనా పాజిటివ్గా జరగాలనే ఎవరైనా ఏ కంట్రీ అయినా కోరుకుంటుంది. సో మేబీ పాజిటివ్గానే జరిగే అవకాశం ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. ప్రిడిక్షన్కి వెళ్తే మండే రోజు మీకు సజెస్ట్ చేసేది 7th 12th 2025 మండేకి మీకు ఫస్ట్ ఇంట్రాడే సజెస్ట్ చేసే కంపెనీ శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ అండి. శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్. ఎంట్రీ ప్రైజెస్ 2820. ఇక్కడికి వస్తే ఇది బేరిష్ అవుతుందండి, బేరిష్ అవుతుంది. సో టార్గెట్ వచ్చి 2800 దగ్గరని 2850 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 28 స్టాప్ లాస్ వచ్చి 2799 అండి. బేరిష్ కదా, 2799. తర్వాత ఇంకొక కంపెనీ క్యాన్స్ టెక్నాలజీ అండి. సో ఇది ఈక్విటీలో కొనడానికి చాలా మంచి సిద్ధంగా ఉన్న కంపెనీ. సో కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. 4373 దగ్గర బుల్లిష్ చేసుకోండి. 4399 నుండి 4450 వరకు మీకు మంచి టార్గెట్ అయితే ఉందండి. 4333 స్టాప్ లాస్ అవుతుంది. ఇండెక్స్కి వచ్చేసరికి రేపు నేను చెప్పాను కదా, ఈ గ్లోబల్ ఒకవేళ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే సెకండరీ, కానీ లేదు అంటే చాలా వరకు మండే మార్కెట్లో ఎఫ్ఐఐలు వీళ్ళు కొంచెం స్లోగానే ఉంటారు. నామినల్గా పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో ఒకవేళ స్లోగా పెరుగుకుంటూ వెళ్తే సెన్సెక్స్ 86,000 దగ్గర పీఈ తీసుకోండి. అంటిల్ మీరు సిఈ సైడే ఉండాలి. 86,000 దగ్గరికి అంటే ఈ లోపల మార్కెట్ మూవ్ అయ్యే ఈ రేంజ్ బాండ్కి వెళ్ళేదాకా సైలెంట్గా ఉండడం బెటర్. లేకపోతే చాలా తక్కువ క్వాంటిటీస్తో సిఈస్ తీసుకోవడం బెటర్. అది చాలా రిస్క్ అండి. సిఈ అనేది హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్. సో సెన్సెక్స్ 86,000 పీఈ, బ్యాంక్ నిఫ్టీ 60,000 పీఈ, నిఫ్టీ 50 26,300 పీఈ, మిడ్ నిఫ్టీ 14,200 పీఈ, ఫిన్ నిఫ్టీ 28,000 పీఈ. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. సో గుర్తుపెట్టుకోండి, రేపు కొంచెం చాలా జాగ్రత్త చేయాలి. మైండ్లో పెట్టుకోండి. ప్రైస్ డికే కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మన మెయిన్ కంటెంట్కి వెళ్తే యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హారిక గారు, అన్న క్యాన్స్
బాధితురాలని 10,000 లాస్లో ఉన్న నవ్వా అని తప్పుగా అనుకోవద్దమ్మా, నేను కూడా కేయాన్స్ బాధితుండే. ఎందుకో చెప్తా వినండి. ఇక్కడ ఎటువంటి తప్పు లేదు, మీ తప్పు లేదు, నా తప్పు లేదు. నిన్న నిన్న కాదు, ఫ్రైడే వీడియోలో క్లియర్గా చెప్పాను. సో కేయాన్స్ టెక్నాలజీ అనేది వాళ్ళ బుక్ వాల్యూలో ఒక 521 కోట్లు డిఫరెన్షియేషన్ వస్తుంది అని చెప్పేసి, అంటే వాళ్ళు క్లియర్గా చూపెట్టలేదు అని చెప్పేసి ఆ షేర్ వాల్యూ పడిపోయింది. బట్ వాళ్ళు క్లియర్గా ఉందని చెప్తున్నారు. ఆ ఇష్యూ సాల్వ్ అయితే ఇలా జప్పున బస్సులు లేచిపోతుంది కేయాన్స్ టెక్నాలజీ. మీరు ఆల్రెడీ దీన్ని చూశారు, ఒక్కొక్క రోజు 400, 500, 300 రూపాయలు ఈజీగా పెరిగింది. ట్రస్ట్ మీ, కుదిరితే యావరేజ్ చేయండి, ఓపిక పట్టండి, ఈజీగా వస్తుంది. మీరు మీరు 10,000 బాధితుడైతే నాకు, నేను ఇప్పుడు మీ అన్నాన్ని పిలిచారు కదా, నేను కూడా ఇంకొక 0 బాధితుడిని. ఎందుకంటే నా దగ్గర కూడా క్యాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏం భయపడాల్సిన పని లేదు. నేను నా పోర్ట్ఫోలియోలో లేని స్టాక్స్ నేనైతే సజెస్ట్ చెయ్యను, గుర్తుపెట్టుకోండి. శోభన్ బాబు గారు, కానీ కొంచెం ఓపిక పట్టాలమ్మా. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ అండి. చిన్నారెడ్డి గారు, సోలార్ ఇండస్ట్రీస్ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్, అసలు దీని బిజినెస్ ఏ సెగ్మెంట్లో ఉంది? సో వకాడ్ ఫార్మా 270 క్వాంటిటీస్ 1560 దగ్గర కొన్నాను, 58,000 లాస్లో వెళ్ళింది. మీరు ఇచ్చిన అడ్వైస్ వల్ల ఫ్రైడే రోజున 8,000 లాస్ తగ్గింది. 1280 వద్ద యావరేజ్ చేయమన్నారు, కానీ ఆ ప్రైస్కి వెళ్ళలేదు. సంతోషం. 1360 దగ్గర ఉంది. ఈ ప్రైస్ వద్ద 130 స్టాక్స్ బై చేయమంటే చేస్తాను. డిసెంబర్ మంత్ వెయిట్ చేస్తాను సార్, థ్యాంక్ యూ. సో ఓకే అండి, చేయొచ్చు, నేను చెప్పిన ప్రైస్ దగ్గర చేయొచ్చు. బట్ అంత అమౌంట్ పెట్టి బదులు ఇప్పుడు మీకు అక్కడే లాస్ అయిందని ఫిక్స్ అవ్వద్దు, దానికి సంబంధించి వేరే దానిలోనే కవర్ చేసుకోండి. ఏ స్టాక్స్ అయినా పెరిగి తీసారు, ఓపిక పట్టాలి. బట్ మీరు రాంగ్ ఎంట్రీస్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు క్యాన్స్ టెక్నాలజీ సిద్ధంగా ఉంది, అక్కడ 130కి యావరేజ్ పెట్టడానికి ఉన్న డబ్బులు ఇటువైపు పెట్టండి, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో అది బెనిఫిట్. ఇంకా సోలార్ ఇండస్ట్రీస్ అంటారు సార్, నేను స్టాక్ మార్కెట్ కోర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇదే అండి. ఇప్పుడు ఆ కంపెనీ ఏ సెగ్మెంట్లో ఉంది, ఏం చేస్తుంది, ఇవేం తెలియకుండా బ్లైండ్గా పెట్టుబడి పెట్టేస్తే లాభాలు ఎలా వస్తాయండి? ఇప్పుడు మీరే తప్పుగా అనుకోవద్దు చిన్నారెడ్డి గారు. సో మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, అసలు ఎంత ఫ్రెండ్ అయినా సరే లేదు, ఏం కనుక్కోకుండా ఇన్వెస్ట్ చేసేస్తారా? ఒక ఫార్మాలిటీగా అయినా, అరే ఏం చేస్తున్నావు, నీకు లాభం ఎంత ఉంది, ఏంటి, అసలు నీ కంపెనీలో ఏం జరుగుతుంది, మినిమం తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తాం కదా. మరి అది కూడా తెలియకుండా ఇంత పెట్టేస్తే, అంటే యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్తారని పెట్టేస్తే బరువు మీరు కదండి మోసేది. సో ఆలోచించుకోండి. సో ఏదైనా పెట్టే ముందు ఒక అడ్వైస్ తీసుకోవాలి, లేదంటే వీలుంటే కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో అందుకే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, పాసిబుల్ అయితే సబ్జెక్ట్ నేర్చుకోండి. 9505003433 స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఒక చిన్న సబ్జెక్టు మీకోసం కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ కోసం, మీ నెక్స్ట్ జనరేషన్ కోసం గుర్తుపెట్టుకోండి. ఇక సోలార్ ఇండస్ట్రీస్ అంటారా, ఇంకా చెప్తాను. ఇది ఆల్రెడీ హైకి వెళ్ళి పడిపోయి 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 దారుణంగా పడి ఇప్పుడు 12,000కి వచ్చిందండి. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ హై రేంజ్ స్టాక్స్ మొత్తం గత కొన్ని రోజులు డిక్సన్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇవన్నీ పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్ఐఐలు డబ్బులు వీళ్ళ నుండి తీసేస్తున్నారు. సో ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఇది చాలా మంచి కంపెనీ అండి, యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇదేంటి అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది సోలార్ ఇండస్ట్రీస్ వీటికి సంబంధించి వాళ్ళు ఫార్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ అనమాట. ఇండస్ట్రీస్ ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, ఇనిషియేటింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఎమిషన్స్, వేరియస్ సెక్టర్స్. సో చాలా ఉన్నాయండి. దీనికి చేయాలి అంటే అసలు గ్లోబల్గా చాలా ఉన్నాయి, దాదాపు ఒక 90 కంట్రీస్లో వీటికి కస్టమర్స్ ఉన్నారు, వరల్డ్ వైడ్ ప్రజెన్స్ ఉంది ఇది. సో గ్లోబల్గా స్ట్రాంగ్గా ఫుట్ ప్రింట్ ఉంది ఏది. సో అంటే వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్స్, రీసెర్చ్, డెవలప్మెంట్స్లో కూడా చాలా ఇదిగా ఉంది ఈ సోలార్ ఇండస్ట్రీస్. ఈ పార్ట్ అంటే ఈ రిలేటెడ్ దీని సోలార్స్, వీటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లేట్స్, వీటి మీదకి చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో దీనికి ఇంకా డిమాండ్ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే దీస్ ఆల్ ఆర్ ద బయింగ్ లెవెల్స్. ఎఫ్ఐఐలు తీసేస్తున్నారు కాబట్టి ఇవి పడుతున్నాయి, కానీ ఒక్కసారి పెరిగితే వీటిని పట్టుకునేవాడు ఉండడండి. అంటే ఇది ఇంకా పడే రేంజ్లోనే ఉంది. ఇట్లే పడుకుంటూ పోతే దాదాపు ఒక 8,000 దాకా పడే అవకాశం ఉంది. కంగారు పడొద్దు, ఓపిక పట్టండి. తప్పుగా అనుకోవద్దు చెన్నారెడ్డి గారు, నా ఒపీనియన్ చెప్పాను. అంటే సార్ ఏంటి ఇలా అన్నారని బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏలు ఒంట్లో ఏలు కొంచెం కట్ అయిందనుకోండి, ఏలు అక్కడితోనే కట్ చేసుకుంటే బెటర్, పోతే ఏలు పోద్ది, లేదంటే అది పుండయి చెయ్యి మొత్తాన్ని తినేస్తుంది అనమాట. సో అలాగే
ఇప్పుడు చిన్న దాంతోనే పెట్టుకుంటే బెటర్. అంటే రఫ్గా తెలియకుండా వెళ్ళిపోతే ఇంకా పెద్దగా పోతే ఎక్కువ బాధపడతారన్న ఉద్దేశంతో నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఒపీనియన్ షేర్ చేశాను. అంతకుమించి ఏం లేదు. సో భరణి గారు, ట్రయల్ బయింగ్ ప్రైస్ అండ్ టార్గెట్ చెప్పండి. సో బయింగ్ ప్రైస్ 250 అబోవ్ తీసుకోండి. టార్గెట్ మీకు 400 నుండి 600 దాకా టార్గెట్ ఉంది. 250 అబోవ్ మినిమం టార్గెట్ 300 పెట్టుకోండి. బట్ వెయిటింగ్ పీరియడ్ అయితే కావాలి కంపల్సరీ. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓరియానా పవర్ షేర్స్ హై నుంచి 50% డౌన్, ఇప్పుడు బయింగ్ చేయవచ్చా? యువర్ ఒపీనియన్. సార్, నాట్ ఓన్లీ ఓరియానా బయింగ్ పవర్ కానీ ఇవి కాదండి, అన్ని షేర్స్ కూడా నేను నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. మేబీ ఆ వీడియో మీకు కొత్తగా అనిపించుండొచ్చు. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కావాలంటే నిన్న మిస్ అయిన వీడియో చూడండి. సో ఓవరాల్గా మార్కెట్ పడుతుంది, ఎఫ్ఐఐలు తీసేస్తున్నారు ఈక్విటీ ఎందుకంటే దానికి రీజన్ కూడా నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు అందరు బ్యాంక్స్ వీటిలో ఉన్న ఫండ్ ఓపెన్గా చెప్తున్నాను. సో అసలు అది చెప్పకూడదు. దే ఆర్ పుల్లింగ్ బ్యాక్. ఎఫ్ఐఐలు వాళ్ళ అమౌంట్ వాళ్ళు పుల్ చేసుకుంటుంటే ఇవి పడిపోతూ ఉంటాయి. ఇవి పడిపోతే ఆబ్వియస్లీ కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళకి భయం వేస్తుంది. భయం వేసి ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ బాగుపడతారు, మీరు ఇట్లే ఉండిపోతారు. అందుకే దీని గురించి బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటే తెలుసుకోవాలి అని చెప్పేది. సో 50% డౌన్ అయింది, కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా పడే స్కోప్లోనే ఉందండి. 2160, 2200 అబోవ్ వస్తే కొనండి. లేదంటే అసలు ఇది ఇంకా ఫాల్ మూమెంటే ఉంది, వద్దు. నా సలహా ఏంటి అంటే దాదాపు ఇది పడిపోతే ఇంకా 1300 దాకా, మినిమం 1600 దాకా పడే అవకాశం ఉంది. 1600, 1300 దాకా పడే అవకాశం ఉంది. కొంచెం ఓపిక పట్టండి, వద్దు. కరెంట్లీ ఇది చాలా రిస్క్ అవుతుంది. పెరిగినా రిస్కే. అంటే నేను వద్దన్న తర్వాత అది పెరిగినా మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, బట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. జమన్న గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అన్న ఒకటేనా సార్? ప్లీజ్ టెల్ మీ సార్. థ్యాంక్ యూ సార్. సో లాంగ్ టర్మ్ అంటే మనము ఈక్విటీ అండి, ఇప్పుడు కొనుక్కున్న షేర్స్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట. ఎప్పుడు ప్రాఫిట్ వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు, రైట్? సో షార్ట్ టర్మ్ అంటే ఏంటి అంటే ఇన్ బిట్వీన్ అంటే తక్కువ పీరియడ్లో చేసుకోవచ్చు. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు, మూమెంటమ్ ట్రేడింగ్ అంటారు, పొజిషనల్ అంటారు, లేదంటే స్టాక్స్, ఎఫ్ అండ్ ఓలో మీరు చేసేవి. మీరే ఎక్స్పెషల్లీ సార్ బాగా ఎఫ్ అండ్ ఓ చేస్తారు, సో వీటిలో అనమాట. ఓకేనా? సాయిరామ్ గారు, సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలక్షన్స్ బిజీ వల్ల మీ వీడియో చూడలేకపోతున్నాను. అయ్యో, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఊరు ముఖ్యం, నేను కాదు. నా ఆ, ఎప్పుడైనా ఎలక్షన్స్, ఈ ఊరు అందరూ ఓటేయండి దయచేసి. ఒక మంచి లీడర్ని ఎన్నుకోండి, చాలా మంచి. తప్పు లేదండి. ఫినోటెక్స్ కెమికల్స్కి కొత్త కంపెనీ కొనుక్కున్నది అంటున్నారు. స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? బై చేస్తే బయింగ్ ప్రైస్ చెప్పండి. 5 years లాంగ్ టర్మ్. సింపుల్ అండి. మీకు యా, ఇంకా అది కన్ఫర్మేషన్ కాలేదు, జస్ట్ న్యూస్ అంతే. అది ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తాను. కొనొచ్చండి, కేబుల్స్కి కొనొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఫినోలెక్స్ కేబుల్ కొనుక్కోవచ్చు. 800 అబోవ్ వస్తే కొనుక్కోండి. టార్గెట్ మీకు 900, 1000, 1100 దాకా టార్గెట్ ఉంది, కొనొచ్చు, నో ప్రాబ్లం. వేరే 5 years పీరియడ్కి బ్రహ్మాండంగా కొనవచ్చు, నో ప్రాబ్లం. శ్రీను గారు, సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. చలారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ. గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణ్ చౌదరి గారు, సార్ క్యాన్స్ టెక్నాలజీ నేను 700 దగ్గర తీసుకున్నాను, చాలా లాస్లో ఉన్నాను, ఏం చేయాలి? కుదిరితే యావరేజ్ చేయండి అమ్మా, కానీ లాస్ట్లో మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, నెల దగ్గర 2 నెలలు ఓపిక చేయండి, లాభం ఇస్తుంది. కానీ 7,000కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మీకు. బెటర్ ఏంటంటే యావరేజ్ చేసుకోవడం క్వాంటిటీ. అది ఇప్పుడే కాదు, ఒక 5 days తర్వాత యావరేజ్ చేయండి, ఒక 3-4 days, మినిమం 3-4 days తర్వాత. గుడ్ అనాలిసిస్ సార్, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆ, రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెయిట్ చేయండి, ప్రాఫిట్స్ వస్తాయని చెప్పారు.
ఎస్ అండి. నిజంగా మీరు చెప్పింది నిజమే సార్. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్కి వెయిట్ చేస్తాము, కానీ స్టాక్ మార్కెట్లో ఆగలేము సార్. గుడ్ సజెషన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అంతే కదండి. ఎల్ఐసీలు కడితే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అబ్బాయి అసలు నోరు మెదపం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మాత్రం 2 రోజులకే 3 రోజులకే లాభం వచ్చేయాలి. ఎట్లా? జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మ. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ యువర్ సజెషన్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో ప్రతి కామెంట్కి ఓపిగా ప్రతి కామెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. నేను దీన్ని నెక్స్ట్ డే వీడియోలో చెప్తాను. సో ఎన్ని డౌట్స్ ఉన్నా రాయొచ్చు, నో ప్రాబ్లం, ఐ కెన్ క్లియర్. సో జాగ్రత్త. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కోర్స్ నేర్చుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో వితౌట్ సబ్జెక్టు ప్లీజ్ డోంట్ డూ. నాకు తెలిసి వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా అమౌంట్ ఎక్కువే పెడుతున్నారు. బట్ థింగ్ ఏంటి అంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలో దానికి పెట్టండి. ఒక సబ్జెక్ట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. లేకపోతే మీ పిల్లలు ఆ టైంలో నేర్పాలి అంటే లక్షలు లక్షలు పే చేయాలి. పోనీ అలా చేసిన, అంటే ఐ మీన్ వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తే గైడ్ చేసేవాళ్ళు ఉండాలి. సో అటువంటి టైంలో మీ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో దానికోసమైనా ట్రైనింగ్ తీసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఇచ్చిన కంటెంట్ అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.